జేపీలో ఐక్యమత్యంతో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. పై స్థాయిలో పెద్దలు కలిసే ఉన్న క్షేత్ర స్థాయిలో మాత్రం నాయకుల మధ్య సమన్వయం కుదరటం లేదని తెలుస్తుంది. ఒకటి రెండు చోట్ల విభేదాలు బయటకొస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష వైసీపీకి అస్త్రం కాబోతుందా? కూటమి పెద్దలు సరిదిద్దుకుంటారా? అసలు కూటమి నేతలతో విభేదాలకు కారణమేంటి? సమన్వయం లేకపోతే ఇబ్బందులు తప్పవా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత ఎన్నికల్లో ఏపీలో ఐక్యమత్యంతో అండర్స్టాండింగ్తో అధికారంలోకి వచ్చింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. నాటి సీఎం జగన్ను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు సీట్ల విషయంలో కూడా ఎంతో తక్కువ సీట్లు తీసుకున్నారు. దీనిపై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చినా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు, కానీ వెనకడుగు వెయ్యలేదు. మరోవైపు టీడీపీ సైతం కొన్ని ముఖ్యమైన చోట్ల సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ విధంగా పరస్పర అవగాహన, త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చారు. మంత్రివర్గంలో 3 పార్టీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, కార్పొరేషన్ పదవులు కూడా 3 పార్టీలు పంచుకుంటున్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు పడుచూపుతున్నాయి. కొన్ని చోట్ల విభేదాలు ఉన్నప్పటికీ పొత్తు ధర్మానికి గౌరవం ఇచ్చి కలిసి పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మరోవైపు ఎన్నికల అనంతరం జనసేనలోకి వలసలు పెరిగాయి. వైసీపీ నుంచి ముఖ్య నేతలు జనసేనలో చేరారు. ఈ క్రమంలో ఆయా చోట్ల టీడీపీ నేతలతో సమన్వయం కుదరడం లేదు. 1-2 చోట్ల పాత వైరం గుర్తు చేసుకుని నేతల బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటివి కూటమికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీనిని ప్రతిపక్ష వైసీపీ అస్త్రాలుగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. ఒంగోలులో బాలినేని, దామచర్ల ఇష్యూ, తాజాగా దెందులూరులో చింతమనేని ఇష్యూ ఈ కోవలోకే వస్తాయి. పై స్థాయిలో పెద్దలు సమన్వయంతో వ్యవహరిస్తున్నా కింది స్థాయిలో నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే మాదిరి వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో జనసేనలోకి ఇంకా చేరికలు ఉంటాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా కూటమిలో సమన్వయం ఎంతో అవసరం ఉంది. పరస్పరం సహకారంతో అధికారంలోకి వచ్చామనే సంగతి కొంతమంది నేతలు మర్చిపోతున్నారు. తమ ప్రాబల్యం కోసం కూటమిలోని ఇతర పార్టీల నేతలను పట్టించుకోవడం లేదు. దీంతో గొడవలు మొదలవుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గం కొల్లేరులో కూటమి మధ్య విభేదాలు పొడచూపాయి. చింతపాడులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఈ రోజే ఇవ్వాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చింతపాడు గ్రామంలో జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీడీపీ నాయకులు పెన్షన్ ఇస్తున్నారు, జనసేన నాయకుల్ని పంచనివ్వడం లేదంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒంగోలులో సీనియర్ రాజకీయవేత్త, వైఎస్ కుటుంబానికి బంధువు బాలినేని వాసు జనసేనలో చేరడంతో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై విమర్శలు చేస్తున్నారు. కూటమిలో రచ్చకెక్కుతున్న విభేదాలు కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి కాచు కూర్చుని ఉన్న వైసీపీకి ఊతమిచ్చినట్లవుతుందని, ఈ నేపథ్యంలో ఇవి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు వైసీపీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తోంది. కూటమి విచ్ఛిన్నానికి సిద్ధంగా ఉన్న జగన్ అండ్ కోకు ఇలాంటి సంఘటనలు అస్త్రాలుగా కాకముందే కూటమి పెద్దలు రంగంలోకి దిగి సమన్వయం ఏర్పరచాలని కూటమి అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో కూటమి మధ్య ఎలాంటి సమన్వయం ఏర్పడుతుందో.